నాకు చెగువేరా ఎందుకు ఇష్టం అంటే ఎర్నెస్టో చెగువేరా ఆ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ గాని దీనికి మూలం నేను ఈ బాధ అంతా ఎక్కువైపోయి సినిమాలు ఎక్కువ ఈ పొలిటిక్స్ అంతా ఒక సినిమాలో పెట్టేసి దీన్ని తీర్చేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నాను. అందుకని సత్యాగ్రహం సినిమా స్టార్ట్ చేశాను. కానీ స్టార్ట్ చేశాక అనిపించింది అది స్క్రిప్ట్ అన్నీ అయిపోయి రాసే ప్రాసెస్లో స్క్రిప్ట్ రాసి డబ్బులు సంపాదించడం కంటే కూడా దీన్ని నిజ జీవితంలో చేయడం తేలిక అనిపించింది నాకు. సో నేను ఆ రోజు ఆపేశాను స్క్రిప్ట్. మా రత్నం గారికి క్షమాపణలు చెప్పాను. డబ్బులు ఏం తీసుకోలేదు అనుకోండి. అప్పటికి సినిమా ఆపేశాం. తర్వాత బంగారం చేసిన తర్వాత దానికి కాంపెన్సేషన్. సో ఈరోజు నేను చేస్తున్నా. ఆ రోజు సినిమాలో ఎలా నిలబడాలి ఒకడు అనుకున్నానో అది నేను నిజ జీవితంలో చేస్తున్నాను. సగటు మధ్యతరగతి మనిషి తిరుగుబాటు ఎలా ఉంటుందో. ఎందుకంటే సినిమాలో చాలా వాస్తవాలని అవాస్తవాలని రెండు కలపచ్చు. జీవితంలో వాస్తవాలే ఉంటాయి. అలాంటి నడిపించుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఈ 2014 2019 నేను అనుకుంది అంచెలంచెలుగా పార్టీని పెంచుదామని. నాకు బలం లేదని నాకు తెలుసు. అందరికీ ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంటుంది, పవన్ కళ్యాణ్ ఒక నటుడిగా లేదంటే ప్రజాభిమానం ఉన్న ఒక వ్యక్తిగా ప్రపంచం అంతా తెలుసు. పొలిటికల్ పార్టీగా జనసేన రెండు విభిన్నమైన అంశాలే. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రెండింటిని కలపకూడదు. ఆ కలపడానికి సమయం పడుతుంది. అందుకనే 2.5 దశాబ్దాల సమయం చెప్పాను. నేను నడవాలి. ఒక ఎంఎస్సి స్టూడెంట్ ఫిజిక్స్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ న్యూక్లియర్ ఫిజిక్స్కి వెళ్ళాలన్నా లేదా కెమిస్ట్రీకి వెళ్ళాలన్నా మళ్ళీ సపరేట్ అధ్యయనం చేయాలి. దానికి ఇంకా చదవాలి. నేను ఒక పాపులర్ యాక్టర్ అయినంత మాత్రాన రాజకీయాల్లోకి రాగానే అది వెంటనే అది ట్రాన్స్ఫర్ అవుదాం అధికారం కానీ పవర్ కానీ.